సోమవారం శివపూజ చేస్తున్నారు కాని మనశ్శాంతి మాత్రం రావట్లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? గుడికి వెళ్తారు, అభిషేకం చేస్తారు, కాని బయటికి రాగానే మళ్ళీ అదే టెన్షన్, అదే ఓవర్ థింకింగ్ కదా? ఇక్కడే అసలు ప్రాబ్లముంది. మీరు పూజ చేస్తున్నారు కాని మీ భయాన్ని వదులుకోవట్లేదు. నిజమేంటి అంటే శివపూజ అంటే అభిషేకం చేయడం కాదు, లోపల ఉన్న ఆటంకాన్ని వదిలేస్తేనే ఫలం వస్తుంది. శివ అంటే లయ, అంటే మీ ఆలోచనలు, మీ టెన్షన్ అన్నీ కలిసితోవడం. కాని మీరు వాటిని గట్టిగా పట్టుకుంటే పూజ చేసినా కూడా మైండ్ మారడు. అందుకే వస్తున్న సోమవారం సాయంకాలం దీపం వెలిగించి 2 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. మీ మనసులో ఇలా చెప్పండి: స్వామి, నా భయాలు, ఈ ఓవర్ థింకింగ్ నాకు అక్కర్లేదు, నేను వాటిని ఇప్పుడే వదిలేస్తున్నాను. ఇదే అసలు శివపూజలో ఉన్న రహస్యం. శాంతి బయట నుండి రాదు, మీరు వదిలేసినప్పుడే వస్తుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తా లైక్ చేయండి, మీ శరభిలాషులకి షేర్ చేయండి. మీ మైండ్ ఫ్రీ అవ్వడానికి కమెంట్లో శివయ్య అని టైప్ చేయండి. నో ద వై బిఫోర్ యు వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.